హలో హలో హలో, ఎవరు మీరు? మేఘన, ఇప్పుడే కిటికీ దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరు మీరు? మీరెవరని అడిగే లోపే కాల్ కట్ అయిపోయింది. మేఘన ఏమీ అర్థం కాకుండా ఫోన్ చూస్తూ ఉండిపోయింది. ఆమెకు చాలా భయం వేసింది. అయినా అది ఎవరో ప్రాంక్ చేసి ఉంటారని అనుకుంది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. హలో, ఎవరు మీరు? నిన్న రాత్రి నాకెందుకు కాల్ చేశారు? ఇంకో 10 నిమిషాల్లో మీ ఇంట్లో కరెంటు పోతుంది. మేఘనకు కోపం వచ్చింది. నాతో ఇలా ఆటలు ఆడకండి అని చెప్పి కాల్ కట్ చేసింది. కానీ సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఇంట్లో కరెంటు పోయింది. మేఘన ఒక్కసారిగా భయపడింది. ఆ రాత్రి కూడా ఆమెకు నిద్ర పట్టలేదు. మూడో రోజు రాత్రి ఆ కాల్ కోసం మేఘన ముందుగానే ఎదురు చూసింది. మేఘన వెంటనే కాల్ అటెండ్ చేసింది. ఈసారి అవతల ఉన్న వ్యక్తి ఒక్క మాట మాత్రమే చెప్పాడు, ఈరోజు ఇంటి తలుపులు అస్సలు తీయకండి. అంతే, కాల్ కట్ అయిపోయింది. బయట నుంచి తలుపు తట్టిన శబ్దం వచ్చింది. మేఘన భయంతో అక్కడే నిలబడిపోయింది. బయట నుంచి ఒక వ్యక్తి మాట్లాడాడు, మేఘన తలుపు తీ, మేఘన తలుపు తీ. ఆ గొంతు ఆమె అన్నయ్య గొంతులా ఉంది. మేఘన వెంటనే తన అన్నయ్యకి ఫోన్ చేసింది. అన్నయ్య, నువ్వు ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నాను. ఎందుకు? మేఘనకు గుండె ఆగిపోయినంత పని అయింది. అంటే ఇంటి బయట ఉన్నది తన అన్నయ్య కాదు. ఆమె ఫోన్లో మాట్లాడుతుండగానే బయట నుంచి మళ్ళీ అదే గొంతు వినిపించింది, మేఘన తలుపు తీ, మేఘన తలుపు తీ. మేఘన వెంటనే తన అన్నయ్యతో, నువ్వు త్వరగా ఇంటికి రా అని చెప్పింది. అంతలో ఫోన్లో ఆమెకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఒక వాయిస్ రికార్డింగ్. మేఘన దాన్ని ఓపెన్ చేసింది.
తలుపు తీయకు. మేఘన షాక్ అయింది. ఆ రికార్డింగ్లో ఆమె స్వంత గొంతు వినిపించింది. ఎందుకంటే ఆ మాటను ఆమె అస్సలు రికార్డ్ చేయలేదు. రికార్డింగ్ చివర్లో ఇంకొక చిన్న పిల్లవాడి గొంతు వినిపించింది. అక్క, ఆ గొంతు ఆమెకి చాలా బాగా తెలుసు. అది తన తమ్ముడి గొంతు. చిన్నప్పుడే జరిగిన ఒక ప్రమాదంలో తన తమ్ముడు చనిపోయాడు. ఆ ప్రమాదం తరువాత మేఘన చాలా విషయాలు మర్చిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడే ఫోన్ మళ్లీ రింగ్ అయింది. ఈసారి స్క్రీన్ మీద అన్నోన్ నంబర్ లేదు. అక్కడ కనిపించిన పేరు మేఘన. మేఘనకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా కాల్ అటెండ్ చేసింది. అవతల నుంచి వినిపించిన గొంతు ఆమె గొంతే. మేఘన, ఇంతకాలం నేను నిన్ను కాపాడాలని ప్రయత్నించాను. కానీ ఇప్పుడు నీకు నిజం తెలియాల్సిన సమయం వచ్చింది. మేఘన ఏడుస్తూ అడిగింది, ఏం నిజం? మేఘన, నువ్వు చనిపోయి 3 రోజులైంది. అంతే, కాల్ కట్ అయిపోయింది. మేఘన వెంటనే అద్దం వైపు చూసింది. అద్దంలో ఆమె కనబడలేదు. ఆమె వెనుకున్న గది మాత్రమే కనిపించింది. అప్పుడే ఆమెకు అర్థమైంది, గత 3 రోజులుగా ఆమె ఇంట్లో ఒంటరిగా లేదని. ఆమెకి వస్తున్న కాల్స్ ఆమెను భయపెట్టడానికి కాదు, ఆమె చనిపోయిన విషయాన్ని ఆమెకు గుర్తు చేయడానికి. అయితే ప్రతి రాత్రి 3ంటికి ఆమె కాల్ చేస్తున్నదెవరు? ఆ రోజు తర్వాత మేఘన ఫోన్ ఎప్పుడూ మోగలేదు. కానీ ఆమె ఇంటి పక్కన ఉండే వాళ్ళు మాత్రం చెబుతారు, ప్రతిరోజు రాత్రి సరిగ్గా 3ంటికి ఆ ఇంట్లో ఒక ఫోన్ రింగ్ అవుతుంది. ఒకరోజు ధైర్యం చేసి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. కానీ టేబుల్ మీద ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ స్క్రీన్ మీద ఒకే ఒక్క మెసేజ్ కనిపించింది, ఈ రోజు రాత్రి మరో ఇంటికి కాల్ చేయాలి. అప్పటి నుండి ప్రతి రాత్రి 3ంటికి ఎవరో ఒకరి ఫోన్ మోగుతూనే ఉంటుంది. కానీ ఆ కాల్ ఎత్తిన వాళ్ళు మరుసటి రోజు కనిపించలేదు. కథ ముగిసింది, కానీ ఆ కాల్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.